అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, ఆషాఢ మాసంలో కామాఖ్యాదేవి అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని విన్నాము. అలా జరిగినప్పుడు అక్కడ ఉన్న నది ఎరుపు రంగులో మారుతుందని విన్నాము. అలాగే అక్కడ ఉత్సవాలు కూడా చేస్తారు. ఆ ఉత్సవాలకి మీరు కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్కడ వాస్తవాలు ఏంటి? అలా ఋతుస్రావం వల్ల నిజంగా నది ఎరుపు రంగులో మారుతుందా, లేకపోతే ఏమన్నా మహిమలు ఉన్నాయా? మీరు కూడా వెళ్ళారు కాబట్టి కాస్త వివరించండి. నిజమే, అది అమ్మవారి మహిమే. అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ వాల్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఆషాఢ మాసంలోనే కామాఖ్యాదేవి గుడిలో ఒక ఉత్సవం జరుగుతుందన్నమాట. దాని పేరు అంబు బాచి. అది ఫెస్టివల్, కుంభమేళ లాగా. ఎక్కడెక్కడి నుంచో మంచి తాంత్రికుల్లాగా భక్తులు, మంత్రగాళ్ళు వీళ్ళు అందరూ కూడా వస్తారనమాట. అంటే డ్రెస్సులు వేసుకుంటే అలాగే కదా, విభూతులు వేసుకొని మెడలో వేసుకొని చక్కగా సైలెంట్గా చేసుకునే సాధకులు కూడా వస్తారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారు ఏ విధంగా అయితే ప్రతి స్త్రీ కూడా ప్రతి నెల రజస్వల్ అవుతుందో, మెన్స్ట్రల్ సైకిల్ ఋతుస్రావం అవుతుందో, ఆ విధంగా అమ్మవారు సంవత్సరానికి ఒకసారి అవుతుంది. అంటే మనకి మానవ దీంట్లో 12 నెలలు కలిపితే ఒక మా దేవత టెర్మినాలజీలో 1 డే అని ఇలా లెక్కలు ఉన్నాయిలే. సో అందుకని ఒక్కసారి అవుతుంది. అది ఆషాఢ మాసంలోనే అవుతుంది. అప్పుడు అయినప్పుడు అక్కడ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ అమ్మవారి గుళ్ళో, గౌహతిలో, కామాఖ్య టెంపుల్ దగ్గర. ఆ నది అంతా కూడా రెడ్గా అయిపోతుంది. అయితే మేము ఇది మా చిన్నతనంలో రాజమండ్రిలో కూడా మేము చూసాం. ఇప్పుడు ప్రతి ఆగస్ట్కి వర్షాలు వస్తాయి కదా, వర్షాకాలం బాగా ఎక్కడి నుంచో నాసిక్ నుంచి వాటర్ అంతా కొట్టుకొస్తే రెడ్ కలర్లో వస్తాయి, కానీ నాట్ దిస్ మచ్ రెడ్. కృష్ణానది కూడా మేము చూసాం, దాన్ని కొత్త గోదావరి అంటాం అనమాట మేము. సో మేము అన్ని నదుల్ని నేను చూసినాను కాబట్టి, ఇక్కడ గంగానది, హుగ్లీ నదిని చూశాను నేను కలకట్టాలో, బ్రహ్మపుత్ర నది, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి గుళ్ళోనే ఎందుకు జరగాల? కొంతమంది ఏమంటారంటే, పంతులు గారులు కుంకాలు వేసేస్తారు కాబట్టి అలాగ అవుతుందండి అంటారు. కొంతమంది ఏమంటారంటే, సైంటిఫిక్గా అక్కడ ఐరన్ కంటెంట్, ఐరన్ రిచ్ ఇనుము ఆ సాయిల్లో ఎక్కువ ఉందండి. ఐరన్ అంటే ఫెర్రస్ కదా, తుప్పు పడితే ఏమవుతుంది, బ్రౌన్ కలర్ వస్తుంది, రక్తం కలర్ వస్తుంది ఇనుముని. సో రెడిష్ బ్రౌన్ కలర్, అందుకని నది ఎర్రగా వస్తుంది అని అన్నారు. బాగుంది. ఇంకొకళ్ళు ఏమంటారు, సిన్నాబార్ కంటెంట్, అదొక మినరల్ అనమాట. సిన్నాబార్ అనేది అది పాదరసం సల్ఫైడ్, మెర్క్యూరీ సల్ఫైడ్ ఎక్కువ ఉంటుంది, అందుకే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది కాబట్టి అందుకని అవుతుంది రెడ్డిష్ కలర్ అని సైంటిస్టులు వీళ్ళు చెబుతారు. సైంటిస్టులు అంటే ఎవరో కాదు, నేను ప్రొఫెసర్ని, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ని కాబట్టి మేము మామూలుగా వెళ్ళినప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అవన్నీ సైంటిస్టులను పరిశోధన కోసం మా స్టూడెంట్స్కి చూపిస్తాం. అదే మెర్క్యూరీ సల్ఫైడ్ ఉందిరా నాయన, ఐరన్ కంటెంట్ ఉందని చెప్పడమే అదే. అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలా, మరి మీకు ఐరన్ కంటెంట్ అవి ఉన్నప్పుడు సంవత్సరం అంతా కూడా ఎర్రగా రావాలి కదా నది, మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు వస్తుంది? ఆ 3 రోజులే ఎందుకు వస్తుంది? ఆ అంబు బాచి ఫంక్షన్ అప్పుడే ఎందుకు వస్తుంది? అక్కడ అమ్మవారి మహిమ ఉందన్నమాట. అంటే మళ్ళీ అమ్మవారి మహిమ ఉందని మనం చెప్పామనుకో, వీళ్ళంతా చిలవల పలవల కింద భక్తులు ఊహించేసుకుంటారు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టాలని ప్రతిసారి అనుకోవడం తప్పు కదా. అలా అనమాట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మహిమలు అమ్మవారి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అక్కడ అమ్మవారు ఎలాగో చేస్తుంది మహిమలు, అయితే దాన్ని హైలైట్ చేసి చూపించకూడదు, ప్రజలను తప్పుదోవలోకి వెళ్తారనమాట. సో అక్కడ అమ్మవారు ఏంటంటే, కామాఖ్య అమ్మవారికి 6 తలకాయలు ఉంటాయి, తర్వాత 12 చేతులు ఉంటాయి. ఓకే, అదొకటి. నెక్స్ట్ రెండవది నీలాచల్ హిల్స్. ఆ నీలాచల్ హిల్స్ మీద ఆ అమ్మవారు చక్కగా అక్కడ నరకాసురుడు అనేటటువంటి వాడు మెట్లు కట్టాడు. అదంతా ఒక స్టోరీ. రాత్రి కడితే నేను పెళ్లి చేసుకుంటానంది. కట్టడం ఆడు నిజంగానే కట్టేస్తుంటే కోడి రూపంలో అమ్మవారు ఏం చేస్తుంది, అక్కడ కూసి ఆ మెట్లు అక్కడ కొండకి, నీలాచల్ పర్వతాలకి కట్టకుండా ఆపేసింది. మోసం చేసింది అమ్మవారు. ఓకే, తర్వాత ఈ యొక్క ఆ మెట్ల కింద ఏమవుతుందంటే, ఆ గుహలాగా ఉంటుంది. కిందకి దిగేసరికి ఆ గుహలో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది. దశమహావిద్యల అధిష్టాన దేవత అయిన కాళీ, తర్వాత తార, త్రిపుర భైరవి, తర్వాత మా చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, మొత్తం ఇవన్నీ కూడా భువనేశ్వరి, షోడశి, తర్వాత మనకి ధూమావతి, ఆఖరిగా కమలాత్మిక, ఈ విగ్రహాలన్నీ కూడా ఆ గుహలో ఉంటాయన్నమాట అమ్మవారితో పాటు. అండ్ 6 అంగుళాల నుంచి 12 అంగుళాల, 20 అంగుళాలు, 6 అంగుళాల వెడల్పు, 20 అంగుళాల పొడవు ఉన్నటువంటి అమ్మవారి స్ట్రక్చర్, అమ్మవారి యోని భాగం పైకి ఒక స్లోప్ లాగా వచ్చి క్రిందకి ఇలాగ ఉన్నట్టుగా అక్కడ యోని రూపంలో అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది. ప్రత్యేకించి అక్కడ ఒక విగ్రహంలాగా ఉండదన్నమాట. ఈ యోని భాగాన్ని పైన సిల్క్ క్లాత్ వేసేసి కప్పెట్టేస్తారు. దానిపైన పుష్పాలు అవన్నీ వేసి పూజ చేస్తారు.
ఈ అంబుబాచి ఫంక్షన్కి లక్షల్లో జనాలు వస్తారు. వచ్చి చక్కగా వాళ్ళు ఉపాసన చేసుకొని ఎవరికి వాళ్ళు సాధన చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇది ఖచ్చితంగా 100% ఆషాఢ మాసంలో అక్కడ జరిగేటటువంటి క్రియ ఇది. ఎవరైతే మనం ఆషాఢ మాసంలో అమ్మవారి కామాఖ్యాదేవికి మన ఇళ్లలోనే పూజ చేసుకోవచ్చు. అందరూ పాపం కామాఖ్య వెళ్ళలేరు కదా. కాబట్టి అమ్మవారి యొక్క యోని భాగం ఫోటోలు దొరుకుతాయి, లేకపోతే ఆ అమ్మవారి యొక్క మామూలు 6 తలకాయలు ఉన్న ఫోటో అంతా కూడా వెబ్సైట్స్లో ఉంటాయి. సో ఆ అమ్మవారి యొక్క పటాన్ని మనం ఫోటో చేయించుకొని మనం అమ్మవారి యొక్క కామాఖ్య సాధన కనుక అష్టాదశ శక్తి పీఠాలు 51 శక్తి పీఠాల్లో ముఖ్యమైనటువంటి పీఠం కామరూప పీఠం అంటాం దీన్ని. సో బెజవాడ కనకదుర్గమ్మది మాయాపీఠం. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీఠం ఉంటుంది పేరు. ఈ అమ్మవారిని ఎవరైతే సాధన చేస్తారో అమ్మవారు పిల్లలు లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తుంది. తర్వాత ఆ దరిద్రుల్ని చక్కగా వాళ్ళ యొక్క దారిద్రాన్ని పోగొడుతుంది. ఈ విధంగా మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటిని కూడా ఈ అమ్మవారు తీరుస్తుంది. సో ఇది ప్రత్యేకించి ఆషాఢ మాసంలో మనకి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఎలాగో అక్కడ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి ఈ ఎవరికి తగిన రీతిలో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. మేకలను కట్టింగు, కోళ్ళని కట్టింగు ఇవన్నీ మామూలే. ఇక వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తారు కాబట్టి అవన్నీ మామూలుగా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం ఇళ్లలో చక్కగా కుంకుమ పసుపు వేసి నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయ, తర్వాత పుష్పాలు, ఫలాలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి చేస్తే అంతే చక్కగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందన్నమాట. కామాఖ్యాదేవి అమ్మగారి గురించి, అలాగే అక్కడ ప్రత్యేకంగా జరిగే అంబుబాచి ఉత్సవాన్ని గురించి చాలా చక్కగా